హాయ్ అందరికీ. నేను మీ యోగవాణిశ్రీ. వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర ఇంటి రుచులు. మటన్ కర్రీ ఎలా చేయాలో తెలియని వాళ్ళు కూడా ముక్కలు మంచిగా మెత్తగా ఉడికే విధంగా చిక్కటి గ్రేవీతో చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఒక్కసారి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకోవాలనిపించేంత రుచిగా ఉంటుంది. వంట రాని వాళ్ళైనా, బ్యాచిలర్స్ అయినా సరే చాలా ఈజీగా ఇలా ప్రెషర్ కుక్కర్‌లో మటన్ కర్రీ చేశారంటే చాలా పర్ఫెక్ట్‌గా కుదురుతుంది. దీనికోసం స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని దాదాపుగా 3 స్పూన్ల వరకి ఆయిల్‌నైతే యాడ్ చేయండి. నాన్ వెజ్ ఐటెమ్స్‌కి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ తీసుకుంటేనే టేస్ట్ బావుంటుంది. లేదనుకుంటే మీ ఇష్టాన్ని బట్టి ఎక్కువ తక్కువగా వేసుకోవచ్చు. ఇలా నూనె కాగిన తరువాత 2 బిర్యానీ ఆకులు, 4 మిరియాలు, కొంచెం జాపత్రి, 3 అనాస రెబ్బలు, 4, 5 లవంగాలు, 2 యాలుకలు, అలాగే ఒక బడా ఇలాచి, ఒక స్పూను జీలకర్ర అయితే యాడ్ చేయండి. ఇవన్నీ వేగిన తర్వాత మటన్‌కి మంచి ఫ్లేవర్ రావడం కోసం ముందుగానే తరిగి పెట్టుకున్న పుదీనాని 1 కప్పు వరకైతే యాడ్ చేయండి. దానితో పాటుగా 6, 8 పచ్చిమిర్చి చీలికల్ని కూడా యాడ్ చేయండి. ఇవన్నీ ఒకసారి కలిపిన తరువాత 3 మీడియం సైజు ఉల్లిపాయల్ని వీలైనంత సన్నగా తరిగి వీటిని కూడా వేసుకొని ఇవి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్‌కి వచ్చేంత వరకు చక్కగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 స్పూన్ల ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్‌నైతే యాడ్ చేయండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కూడా పచ్చి వాసన పోయేంత వరకు వేయించండి. ఇప్పుడు ఇందులో చక్కగా కడిగి క్లీన్ చేసుకున్న హాఫ్ కేజీ లేత మటన్‌ని వేసుకొని మంటని హై ఫ్లేమ్‌లో పెట్టి 5, 6 నిమిషాల పాటు కంటిన్యూయస్‌గా కలుపుతూ వేయించుకోవాలి. నేనిక్కడ హాఫ్ కేజీ లేత మటన్ తీసుకున్నాను కాబట్టి, ఇప్పుడు నేను చెప్పేటువంటి కొలతలు గనక ఫాలో అయితే చక్కటి గ్రేవీ ఉన్న మంచి మటన్ అయితే రెడీ అయిపోతుంది. సో, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మనం ఎప్పుడు నాన్ వెజ్ కర్రీస్ చేసినా సరే, ఇలా నూనెలో కొద్దిసేపు వేయించడం వల్ల నీచు వాసన లేకుండా మంచి రుచిగా ఉంటాయి. ఇలా 5 నిమిషాల పాటు నూనెలో వేయించిన తర్వాత 1 టీ స్పూన్ పసుపునైతే యాడ్ చేయండి. అలాగే మంటని లో ఫ్లేమ్‌లోకి టర్న్ చేసి మూత పెట్టుకొని 5 నిమిషాల పాటు నెమ్మదిగా ఉడకనివ్వాలి. 5 నిమిషాల తర్వాత సన్నగా తరిగిన 1 కప్పు టమాటా ముక్కల్ని కూడా తీసుకొని వాటిని కూడా ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఇలా 5 నిమిషాలలో టమాటాలు మగ్గేలోగా మరో స్టవ్ పైన మటన్ మసాలా ముద్దనైతే ప్రిపేర్ చేద్దాం. ఇప్పుడు ఇంకో స్టవ్ మీద పాన్ పెట్టుకొని మసాలా ప్రిపేర్ చేసుకోవడం కోసం 3 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 2 అనాస పువ్వులు, 2 యాలుకలు, 1 బడా ఇలాచి, అలాగే కొద్దిగా చెక్క, 1 జాపత్రిని తీసుకొని మంటని లో ఫ్లేమ్‌లో పెట్టి అటు ఇటు కలుపుతూ ఈ మసాలా దినుసుల్ని దోరగా వేయించుకోవాలి. అలాగే మటన్ అనేది మంచి గ్రేవీగా రావడం కోసం 5, 6 జీడిపప్పుల్ని, 1 టేబుల్ స్పూన్ గసగసాల్ని కూడా యాడ్ చేయండి. ఇవన్నీ దోరగా వేగిన తర్వాత ఒక మిక్సీ జార్‌లోకి తీసుకొని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మంచి స్మూత్ పేస్ట్ లాగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకునేటప్పుడు అన్నీ కూడా చక్కగా మెత్తగా మెదిగే విధంగా గ్రైండ్ చేసుకుంటే మసాలా ముద్ద అనేది మటన్‌కి చక్కగా పట్టి కర్రీ అనేది చిక్కటి గ్రేవీతో పర్ఫెక్ట్‌గా అయితే వస్తుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న మసాలాని కాసేపు పక్కన పెట్టి కూర మీదున్న మూత తీసి ఒకసారి కలుపుకొని దానిలో ఉన్న నీరంతా వెళ్ళిపోయిన తర్వాత, ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు, తినే కారానికి తగ్గట్టు మంచి కలర్ ఉండే కాశ్మీరీ కారం కానీ, లేదా 3 మ్యాంగో కారాన్ని కానీ 2 స్పూన్ల వరకైతే నేను తీసుకుంటున్నాను. ఇప్పుడు 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత, ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్‌నైతే 3 టేబుల్ స్పూన్ల వరకు వేసుకుంటే సరిపోతుంది. అలాగే గ్రైండ్ చేసుకున్న మిక్సీలో కూడా కొద్దిగా వాటర్ యాడ్ చేసి, ఆ వాటర్‌ని కూడా కర్రీలో వేయండి. మసాలా పేస్ట్ వేసిన తర్వాత మరొక 2, 3 నిమిషాల పాటు బాగా కలిపి, కూర బాగా ఉడకడం కోసం సరిపడినన్ని వాటర్‌ని కూడా పోసుకోవాలి. నేనిక్కడ కూర పర్ఫెక్ట్‌గా ఉడకడం కోసం 1 కప్పు వరకైతే తీసుకున్నాను. అయితే వేడి వేడి కూరలో చన్నీళ్లు పోసినట్లయితే కూర అనేది సరిగ్గా ఉడకదు కాబట్టి వేడి నీళ్లను మాత్రమే పోసుకోవాలి. అలాగే వాటర్ అనేది ముక్కలు మునిగేంత వరకు లేదా మనకి గ్రేవీకి సరిపడినంతగా యాడ్ చేసుకోవాలి. మనం ఇన్ని వాటర్ యాడ్ చేసినప్పుడు కూర కొంచెం జారుగా ఉంటుంది కానీ, కూర మొత్తం ఉడికి చల్లారేసరికి కొంచెం చిక్కబడుతుంది. దాన్ని బట్టి మీకు కావాల్సిన గ్రేవీకి వాటర్ అయితే యాడ్ చేయండి. ఇప్పుడు కూరంతా చక్కగా ఒకసారి కలుపుకొని, ఉప్పు, కారం అనేవి సరిపోయాయో లేదో చూసి, అవసరమైతే ఇదే స్టేజ్‌లో ఉప్పు, కారాన్ని యాడ్ చేసి
కుక్కర్‌కి మూత పెట్టి మంటని లో ఫ్లేమ్‌కి అడ్జస్ట్ చేసి 3-5 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి. నేను లేత మటన్ తీసుకున్నాను కాబట్టి నాకు 3 విజిల్స్‌కే మటన్ అనేది చక్కగా ఉడికిపోయింది. మీకు 3 విజిల్స్‌కి కరెక్ట్‌గా కుక్ అవ్వకపోతే మరలా ఇంకొకసారి స్టవ్ మీద పెట్టి మరో 2, 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచి కూరనైతే చక్కగా మెత్తగా ఉడకనివ్వండి. ఫైనల్‌గా కొద్దిగా కొత్తిమీరనైతే చల్లుకోండి. మంచి ఫ్లేవర్‌తో గుమగుమలాడుతూ ఎంతో రుచిగా ఉండే ఈ కూర మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.